డాక్టర్ గురించేరా. అది 10 ఎకరాలు అడిగితే కాదు అనకుండా సరేనన్నాం. అసలు ఈ డాక్టర్ అమ్మకి ఆ అరుంధతికి కనెక్షన్ ఎలా కుదిరిందంటావు? వాళ్ళిద్దరి కనెక్షన్ గురించి మనకెందుకు, మనకి రాబోయే కరెన్సీ గురించి ఆలోచించు. ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? ఆ డాక్టర్ అమ్మ మనని మాయ చేయకుండా మనం అనుకున్న ఒప్పందాన్ని అమలు చేయడానికి ఒప్పుకుందనుకో, ముష్టి 10 ఎకరాలు పోతే మాత్రమేమి, మిగిలిన 990 ఎకరాలకి మనమే కదా వారసులం. కాదు, నువ్వు అక్కడే పప్పులో కాలేస్తున్నావు. ఆ డాక్టర్ చదువుకుంది కాబట్టి దూరదృష్టితో ఆలోచించి మన ఇద్దరిని వెధవన చేస్తుంది. అబ్బే, ఆవిడ అలా చేసే మనిషి కాదురా. ఆవిడికి మన రాష్ట్ర రాజకీయాల గురించి తెలియకపోయినా ఈ రామనాథన్ రాజకీయాల గురించి బాగా తెలుసు. అందుకే హైకమాండ్ ల్యాండ్ అత్తయ్య గారికి అరుంధతిని తీసుకొస్తానని మాటిచ్చినా రేపు స్వతహాగా సింహాసనం ఎక్కపోయే మనకే సపోర్ట్ చేస్తుంది. లేదు నాన్న, ఆ డాక్టర్ మనకు సపోర్ట్ చేయదు. అరుంధతి విషయంలో ఆవిడేదో మాస్టర్ ప్లాన్ లోనే ఉంది. బ్యాడ్, వెరీ బ్యాడ్. మందు మగువ ఒకటే అని ఎందుకన్నారో తెలుసా? మగువ లేనప్పుడు మందుతోనే సరిపెట్టుకోమని. అంటే ఇప్పుడు నన్ను ఆ దేవదాసులా తాగి తాగి చావమంటావు? తాగడం వరకే మన చేతిలో, చావడం మన చేతిలో లేదు. కానీ చంపడం నా చేతుల్లోనే ఉంది. నిన్ను చంపేస్తా. అంటే నీ చావు నా చేతిలో ఉన్నట్టేగా? అలాగే నా నుంచి దూరంగా పారిపోయిన సురేఖ తిరిగి నా దగ్గరకు రాకపోతే ఇలాగే చంపేస్తా. ఎమ్మెల్యే కొడుకునన్న మాటే కానీ అహంకారంతో ఓ దౌర్జన్యం చేయలేను, ఓ కిడ్నాపు చేయలేను, ఒక రేప్ చేయలేను. అలాంటిది ఏకంగా ఆ శుభని మర్డరే చేశాను. ఎవరికోసం చెప్పరా? ఎవరికోసం? ఆ సురేఖ కోసం. ఇంతకీ సురేఖ నీతో పెళ్లికి ఓకే అంటే ఏం చేస్తావు? అప్పుడు నా చేతుల్లో బతికిపోతుంది, లేదంటే ఇదే చేతుల్లో చచ్చిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడావు. ఇప్పటికైనా చేసి చెప్తావా? నమస్కారం అమ్మా. నమస్కారం. అరే అదేంటి అదేంటి మా కాళ్ళకు దండం పెడుతున్నారు? గుళ్ళో దేవతకి మొక్కితే కరుణిస్తుందో లేదో గాని మీ ఆశీర్వాదం ఉంటే పెళ్లి తర్వాత నా కూతురు కాపురం చల్లగా ఉంటుందమ్మా. నీ కూతురు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉంటుంది. డాక్టర్, 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 ఆ పేషెంట్ కి స్పృహ వచ్చింది. ఇజ్ ఇట్? నిజమా? అవును మేడం. పద. అమ్మా అరు, మా తల్లిగారు ఎక్కడా? మీ తల్లిగారు అదే ఉమాదేవి గారు. ఉమాదేవి గారు కదూ, దివాణంలోనే ఉన్నారమ్మా. ఇప్పుడు మీకు విశ్రాంతి చాలా అవసరం. ఉండండి, ఇంజెక్షన్ ఇస్తాను. సిస్టర్, మరి మా తల్లిగారి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారు? తీసుకెళ్తాను, తొందరలోనే తీసుకెళ్తాను. ఇది ఒక మంచికే. ఏళ్ల తరబడి కన్న కూతురు కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిని నువ్వు ఎవరు అని అడిగితే తట్టుకోగలుగుతుందా? ఆ ప్రమాదం లేకుండా ముందుగానే గత జన్మ జ్ఞాపకాలతో తానే అరుంధతిలా మాట్లాడడం సంతోషించాల్సిన విషయం.